ఎస్ ఈ రోజు మనము కుబర్నెటిస్ చూసే కంటే ముందు అజూర్ సిఎల్ఐ కమాండ్స్ అని ఉంటాయి. అది చూడాలి మీరు. అజూర్ సిఎల్ఐ కమాండ్స్ అసలు ఏంటి? అజూర్ సిఎల్ఐ కమాండ్స్ అనేది ఫస్ట్ చెప్తాను. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయాలంటే డౌన్లోడ్ అజూర్ సిఎల్ఐ. అసలు ఏంటంటే ఇంతవరకు మనం ఎన్ని సర్వీసెస్ క్లౌడ్ లో క్రియేట్ చేసినా కూడా అన్నింటినీ ఇట్లా యూఐ వాడి క్రియేట్ చేస్తాం. ఏ సర్వీస్ అయినా రీసోర్స్ గ్రూప్ విఎం అన్ని కూడా యూఐ వాడే క్రియేట్ చేస్తాం. కానీ విత్ ఎక్స్పీరియన్స్ మీరు అసలు క్లౌడ్ ఓపెన్ చేయకుండానే సర్వీసెస్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ప్రాజెక్ట్ కోసం. ఎలా చేస్తారు? అలా చేయాలనుకుంటే మనకు మీరందరూ ఏం చేయాలంటే అజూర్ సిఎల్ఐ అని ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫర్ యువర్ ఏంటి మన ఏమంటారు అది విండో 32 బిట్ ఆర్ 64 బిట్ ఓఎస్ ప్రకారం ఆ అజూర్ సిఎల్ఐని మీరు మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు చూడండి, ఇది ఇది డాక్యుమెంటేషన్ అండి. డాక్యుమెంటేషన్ అంటే ఇది ఒక్కటి వాడి మీరు ఇందులో అన్ని కోడ్స్ ఉంటాయి అనమాట. చీట్ షీట్ అనమాట ఇది. దాంట్లో అన్ని ఉంటాయి. అంటే ఏ సర్వీస్ అయినా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో ఈ కమాండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఉందండి. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, ఇది ఏం చేస్తుంది చెప్పండి. ఇది స్టేట్మెంట్ ఇట్ విల్, ఇది చదవండి. ఇది ఏం చేస్తుంది చెప్పండి మీరు. అది మీకు ఏమనిపిస్తుంది అని చూస్తే? యుఎస్ వెస్ట్ రీజియన్ లో రిసోర్స్ క్రియేట్ చేస్తుంది. వేస్ట్ యూఎస్ అనే రీజియన్ లో గ్రూప్ ఏజెంట్ అజూర్ గ్రూప్ అండ్ రిసోర్స్ గ్రూప్ ని పేరేంటి డెమో రిసోర్స్ గ్రూప్ అనేది అది క్రియేట్ చేస్తుంది. ఇది ఉంది. మరి దీన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలా? దీన్ని ఇదొక అజూర్ సిఎల్ఐ కమాండ్ అనమాట. మీరు యాప్ సర్వీసెస్ కి అన్నిటికీ కూడా కమాండ్స్ ఉంటాయి. సో మరి దీన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే 3 ప్లేస్లలో చేస్తారు మెయిన్ గా ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడం. అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే క్లౌడ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇందులోనే చేసేస్తారు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. సరే, ఇది ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఫస్ట్ ఏం చేయాలి? అజూర్ సిఎల్ఐని మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేస్తారు. తర్వాత మీరు ఏజెడ్ అకౌంట్ షోర్ కొట్టాలి. ఇలా కనుక మీ క్లౌడ్ డీటెయిల్స్ మీకు కనబడితే మీ కమాండ్ ప్రాంప్ట్ క్లౌడ్ తోని కనెక్ట్ అయి ఉంటుంది. కానీ మీకు ఇది కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజెడ్ లాగౌట్ అని కొట్టాను అంటే ఏమవుతుందంటే నేను నా క్లౌడ్ నుంచి డిస్కనెక్ట్ అయినా. ఇప్పుడు ఎట్లా లాగిన్ చేయాలా? ఇప్పుడు కొడుతుంది ఏజెడ్ అకౌంట్ షోర్ కొట్టాలంటే ఏముంటుంది? భయ్యా నువ్వు ఏ క్లౌడ్ కి కనెక్ట్ అయ్యలేవు, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తావు, నువ్వు లాగిన్ చేయి ఫస్ట్ అని అడుగుతుంది. సో నేను ఏం చేస్తాను? ఏజెడ్ లాగిన్ అని కొట్టి ఎంటర్ కొడతాను. కొట్టగానే ఏమవుతుందంటే చూస్తారా, బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. దాంట్లో నా క్లౌడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వమంటుంది. ఇస్తే లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చి ఇక్కడ చూడండి కమాండ్ ప్రాంప్ట్ మీ క్లౌడ్ డీటెయిల్స్ కనబడతాయి. ఇప్పుడు నువ్వు ఏజెడ్ అకౌంట్ షో కొడితే నీ క్లౌడ్ కనబడుతుంది. ఈ పాయింట్ అర్థమైందా గైస్? ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇది ఎగ్జిక్యూట్ చేయి. అర్థమైంది. వెరీ సింపుల్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏజెడ్ గ్రూప్ క్రియేట్ నేమ్ ఇది లొకేషన్ ఇదన్నా ఏమవుతుంది? ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. 1 సెకండ్ క్రియేట్ అయిపోయింది. చూసిందా? రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ వస్తే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏమేమి ఇచ్చాము? డెమో రిసోర్స్ గ్రూప్. రిఫ్రెష్ చేయండి, మీకు డెమో రిసోర్స్ గ్రూప్ చూడండి వెస్ట్ యూఎస్ క్రియేట్ అయిపోయింది. అంటే ఒక సర్వీస్ ని మనము ఒక కమాండ్ ప్రాంప్ట్ వాడి ఎగ్జిక్యూట్ చేసేసాం. అయితే ఈ ఎగ్జిక్యూట్ చేసేది ఇది ఒక వే మాత్రమే. అంటే ఇలా ఒక కమాండ్ తీసుకొని మీరు కమాండ్ ప్రాంప్ట్ త్రూ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదా ఇక్కడే క్లౌడ్ లో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి క్లౌడ్ షెల్ అంటుంది, అది క్లిక్ చేయండి. కనెక్టింగ్ టు టెర్మినల్ అంటే ఇది కూడా ఒక కమాండ్ ప్రాంప్ట్ లాగా. ఇక్కడ రైట్ క్లిక్ కూడా ఎగ్జిక్యూట్ చేసినా కూడా సేమ్ కమాండ్ మన క్లౌడ్ లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అర్థమైందా? ఒక నిమిషం. అథెంటికేటింగ్ టు అజూర్. మీరు అజూర్ క్లౌడ్ షెల్ లోనే కొడుతున్నారు కాబట్టి మీరు ఇంకేం డీటెయిల్స్ ఇవ్వని అవసరం లేదు. డైరెక్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను వేసుకోండి. ఇది ఎవరు వస్తుంది? ఎందుకు ఎవరు వస్తుంది? క్రియేట్ అయిపోయింది. రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ అడ్జస్ట్ అయింది. ఎలా రాలే? క్రియేట్ అయిపోయింది. అంటే క్రియేట్ అవ్వనట్టుంది, అది చూపించింది అంతే, ఆడి ఉన్నట్టు చూపించింది. సో ఇది రెండో వే. ఇది రెండో వే అనమాట, క్రియేటింగ్ యువర్ కమాండ్స్ ఆన్ క్లౌడ్ ఇట్ సెల్ఫ్. ఇంకో వే ఉంటుంది, అది ఇంపార్టెంట్. అది మన పైప్ లైన్. ఇక్కడ చూడండి మనకు అన్ని కమాండ్సే ఉంటాయి. కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయడమే. అట్లాంటప్పుడు మనకు రెపో రిల్ పైప్ అవసరం లేదు. డైరెక్ట్గా రిలీజ్ పైప్ ఓపెన్ చేయొచ్చు. డైరెక్ట్గా ఒక న్యూ టాస్క్ క్రియేట్ చేయి.
నో ఆర్టిఫాక్ట్ అండి ఇక్కడ వచ్చేది. ఇక్కడ మీరు సింపుల్గా అజూర్ సిఎల్ఐ అని ఇది కొట్టారు అంతే. నువ్వు ఏం చేసేది లేదు. సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, పవర్ షెల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రిప్ట్ పాత్ ఇన్లైన్ స్క్రిప్ట్ అని ఇచ్చి ఆ స్క్రిప్ట్ ని ఏదైతే ఉందో దాన్ని చేసి ఇక్కడ అంత ఏం చేయని అవసరం లేదు. మీరు దీన్ని సేవ్ కొట్టి రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ రాసిన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి మీ క్లౌడ్ లో ఒక రీసోర్స్ క్రియేట్ అయిపోయింది. సో ఏ సర్వీస్ మరి ఇంకా యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలి, వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి, ఇక్కడ ఎత్తుకోండి, సెర్చ్ చేయండి. ఏ సర్వీస్ కైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బట్టి కొట్టద్దు. ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూలో ఎవరు కూడా నేను అజూర్ సిఎల్ఐ కమాండ్ వాడి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను రాయి అని అన్నారు. అర్థమవుతుందా? ఒక రీసోర్స్ ఆ కోడ్ రాయి అన్నారు, ఆ కోడ్ ఇచ్చి నేను డీకోడ్ చేయమంటారు. ఇకపై మనము టెరాఫామ్ వాడి కూడా చాలా సర్వీసెస్ క్రియేట్ చేస్తాం. ఏ సర్వీస్ క్రియేట్ చేసినా కూడా మీరు దాన్ని బట్టి కొట్టద్దమ్మా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇక్కడ చూడండి. నేను చెప్తాను మళ్ళీ, కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఏం చేస్తుందంట, ఇది యాప్ సర్వీస్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇదంతా స్క్రిప్ట్ వాడితే నీకు యాప్ సర్వీస్ క్రియేట్ అవుతుంది. సో మీరు యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఇదంతా రాయొద్దు, అంటే వాడు మిమ్మల్ని రాయమని అన్నాడు. అర్థమవుతుందా అండి గైస్? చెప్పాలి, అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? అది వచ్చి. సో ఇది ఎందుకు చెప్పాను తెలుసు అసలు? ఈ అజూర్ సిఎల్ఐ కమాండ్స్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మనము కుబర్నెటిస్ క్రియేట్ చేసేటప్పుడు కుబర్నెట్ని కానీ ఈ లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నిటిని కూడా సిఎల్ఐ కమాండ్స్ తోనే చేస్తాం. ఎందుకంటే విత్ ఇన్ 10 నిమిషాల్లో ఎంత డిప్లాయ్మెంట్ అయిపోతుంది. సో అది ఎలా చేస్తామో ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఎగ్జాంపుల్, ఓకే, ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ కుబర్నెటిస్ మీద డిప్లాయ్ చేయకుండా ముందు కుబర్నెటిస్ అంటే ఇంట్రడక్షన్ చెప్పినా నేను మీకు? లేదని చెప్పలేదు. ఫస్ట్ దాని గురించి చెప్తాను. ఏం లేదమ్మా, కుబర్నెటిస్ అంటే సింపుల్ గా ఒక్క లైన్ ఎవరైనా అడిగిన ఒక్క లైన్ లో వాట్ ఈస్ కుబర్నెటిస్ అంటే ఏం చెప్పాలంటే మీరు డాకర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అనాలి. అంతే, ఒకటే లైన్. డాకర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే ఏంటి? ఎవరైనా అంటే ఏంటి అంటే వెరీ సింపుల్ అమ్మా. మీరు ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ సింగర్ ఉంది, సాంగ్ పడుతుంది. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ సింగర్ ఉంది, సాంగ్ పడుతుంది. కానీ ఇక్కడ ఒక పియానిస్ట్ ఉన్నాడు, ఒక గిటారిస్ట్ ఉన్నాడు, ఒక వయలినిస్ట్ ఉన్నాడు. ఈ అన్ని వాయిద్యాలు ఉన్నాయి. ఏ సాంగ్ బాగుంటది? విత్ మ్యూజిక్. అంత మ్యూజిక్ అంత సెటప్ ఉన్నది బాగుంటుంది. అక్కడ ఫుల్ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు అది మనకు మంచిగా వినబడుతుంది. అంటే ఆ ఆర్కెస్ట్రా ఏం చేస్తుందంటే ఆ సాంగ్ యొక్క అందాన్ని పెంచుతుంది, దాని యొక్క బ్యూటీనెస్ పెంచుతుంది. సేమ్ కుబర్నెటిస్ అదే చేస్తుంది. అందుకే దీన్ని డాకర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటారు. ఇంకొక లైన్ లో చెప్పమంటే కుబర్నెటిస్ ఆల్సో నోన్ యాస్ KX అంటారు. ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ సిస్టమ్ ఫర్ ఆటోమేటింగ్ డిప్లాయ్మెంట్, స్కేలింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ కంటైనర్ అప్లికేషన్. అంటే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ చెప్పాలంటే ఏం లేదమ్మా, ఇప్పుడు నువ్వు ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్లో ఒక అప్లికేషన్ ఉంది. నువ్వు ఇంకో కంటైనర్లో సేమ్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తావా చేయవా? నువ్వేమనుకుంటున్నావు? అంటే మనకు డూప్లికేట్ కంటైనర్స్ అవసరం లేదా? ఐ థింక్ అవసరం ఉంది. అవసరమే, ఎందుకంటే సడన్ గా ఆ కరెంట్ కంటైనర్కి ఏదైనా అయిందనుకో అప్లికేషన్ డౌన్ అయిపోతుంది. అది ఖరాబ్ అయిపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది, సంథింగ్ ఇష్యూ అయింది, అప్పుడు ఇంకోటి ఉండాలి. ఇప్పుడు ఎలా VM ఉన్నప్పుడు గుర్తుందా? మనం ఇంకో VM ఎందుకు క్రియేట్ చేసినా? మనం మోర్ దెన్ 1 VMs ఎందుకు ఉంటాయండి? రీజన్ ఏంటి? బ్యాకప్. డేటా కోసం బ్యాకప్ కి. అంటే అది లేనప్పుడు రిడెండెన్సీ అంతే. అంటే డూప్లికేట్ ఎందుకు పెడతామంటే ట్రాఫిక్ ని మంచిగా మేనేజ్ చేయడానికి. గుర్తుందా? లోడ్ బ్యాలెన్సర్, హై అవైలబిలిటీ. పర్ఫెక్ట్, కరెక్ట్ వర్డ్ ఇస్ హై అవైలబిలిటీ. సో అలానే ఇప్పుడు కుబర్నెటిస్ చేసే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్కేలింగ్ చేస్తుంది. స్కేలింగ్ అంటే ఏంటి? బ్యాలెన్స్, ఆటో స్కేలింగ్. అంటే ఏంటి స్కేలింగ్ అంటే? పెంచడం లేదు, తగ్గించడం. అవసరమైన దాన్ని బట్టి అప్గ్రేడ్ చేసుకోవడం. పెంచేస్తుంది. ఇప్పుడు కంటైనర్స్ 5 ఉన్నాయి, నాకు 6 కావాలి, 6 చేస్తుంది. ఒక 6 వర్క్ అవుతున్నాయి, సడన్ గా ఏమైందంటే లోడ్ బ్యాలెన్సర్ కూడా ఇచ్చేస్తుంది. కుబర్నెటిస్ ఇచ్చే మెయిన్ సర్వీస్ ఇక నువ్వు VMs వీటికైతే నువ్వు కాన్ఫిగర్ చేయాలి, దీనికి అవసరం లేదు. కుబర్నెటిస్ బై డిఫాల్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. 6 ఉన్నాయమ్మా, 6కి ఒక కుబర్నెటిస్ క్లస్టర్ లో పెట్టారు, అవి రన్ అవుతున్నాయి. అందులో ఒకటి ఉంది, 4 కంటైనర్ ఏం చేస్తుందంటే బికాస్ ఆఫ్ సమ్ రీజన్ అది స్లోగా రెస్పాండ్ అవుతుంది. యూజర్లు ఎవరైతే ఇప్పుడు 10 మంది యూజర్స్ ఉన్నారు, 12 మంది యూజర్స్ ఉన్నారు, 6లో ఒక్కొక్క కంటైనర్ ఇద్దరు యూజర్లని రిక్వెస్ట్ అని ప్రాసెస్ చేస్తుంది. 5 బాగున్నాయి, 6 బాలే. అది ఏం చేస్తుందంటే ఇద్దరికి చాలా లేట్ గా రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు? అదేదో పర్ఫార్మెన్స్ ఇష్యూ ఏదో వచ్చి ఆ కంటైనర్ బాలేదు. అప్పుడు కుబర్నెటిస్ ఏం చేస్తుంది తెలుసా? దాన్ని కిల్ చేస్తుంది. ఎందుకు కిల్ చేస్తుంది? అది అట్లనే ఉంటే అది ఇంకా స్లో అయిపోయి యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అయిపోతుంది కదా.
ఇఫ్ నెసెసరీ యాడ్ చేస్తుంది, అవసరం లేకపోతే చంపేస్తుంది కూడా. గైస్ అర్థమైందా? ఓకే. ఓకే. మరి దీని అసలు కుబర్నెటిస్ అంటే ఇవన్నీ చేస్తుంది. మేనేజ్ చేయడము, క్రియేట్ చేయడము, స్కేల్ చేయడము, డిప్లాయ్ చేయడము, మీ కంట్రీ అప్లికేషన్ డిప్లాయ్ అన్ని కూడా ఈ కుబర్నెటిసే చేస్తుంది. అయితే ఈ కుబర్నెటిస్లో ఏముంటాయి? కుబర్నెటిస్ క్లస్టర్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ వర్కర్ మెషిన్స్ కాల్డ్ నోడ్స్. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మీకు పిక్చర్ ఉంటుంది. పిక్చర్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి. ఇప్పుడు రైట్ పిక్చర్ ఇమేజ్ కనిపిస్తుంది. కుబర్నెటిస్ కాంపోనెంట్స్ లో మనకి ఈ పిక్చర్ కనిపిస్తుంది అందరూ. Yeah. ఇది ఒక క్లస్టర్. కుబర్నెటిస్ క్లస్టర్ అంటే ఆ క్లస్టర్ లో ఒక క్లస్టర్ క్రియేట్ చేస్తాం అనుకో, ఎన్ని కంటైనర్స్ అయినా దాంట్లో డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీ కంపెనీ ఉందనుకోండి, మీ కంపెనీకి ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకో. ఈచ్ ప్రాజెక్ట్ కూడా డాకర్ మీద రన్ అవుతుంది. ప్రాజెక్ట్ 1 ఏంటంటే కంటైనర్ రిజిస్ట్రీలో రన్ అవుతుంది. డాకర్ ప్రాజెక్ట్ 2 అనేది VM లో ఇంకెక్కడెక్కడ రన్ అవుతున్నాయి. అన్ని డాకర్లే, లైనక్స్, విండోస్ VM అట్లా రన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ డిఫరెంట్ కంటైనర్లు అన్నింటిని తీసుకుపోయి ఒక్కొక్క కంటైనర్ ఒక్కొక్క ప్రాజెక్ట్ సంబంధించింది, వీటన్నిటిని కలిపి ఒకటే క్లస్టర్ క్రియేట్ చేసి దాంట్లో డిప్లాయ్ చేయొచ్చు. అర్థమవుతుందండి? రైస్. సరే, అలా డిప్లాయ్ చేస్తే ఏం అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్లస్టర్ అన్ని కంటైనర్లని ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంది. కంటైనర్స్ అనేది వెరీ లైట్ వెయిట్, తెలుసు కదా, వాటి పర్ఫార్మెన్స్ బై డిఫాల్ట్ బాగుంటుంది. అవునా? అదే కదా మెయిన్ రీజన్ కంటైనర్ వచ్చింది మనకు, గుర్తుందా మీకు? మరి ఇంకా ఏం చేస్తుంది అంటే ఇది అవసరమైతే లోడ్ బ్యాలెన్స్ ట్రాఫిక్ మంచిగా ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంది, ఎవరికి స్లో కాకుండా చేస్తుంది. ఇంకా లోడ్ పెరిగిపోతుంది, ఎక్స్ట్రా క్రియేట్ చేస్తుంది, లోడ్ అసలు లేదు తీసేస్తుంది. సో నీ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ కానీ అన్నింటిని కూడా ఈ క్లస్టర్ ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంది. నువ్వేం చెప్పడం అవసరం లేదు, అదే అన్ని చేసేస్తుంది. నువ్వు క్లస్టర్ ఇలా కాన్ఫిగర్ చేసి కంటైనర్ డిప్లాయ్ చేస్తే చాలు, ఇంకా అన్ని ఆటోమేటిక్ గా అయిపోతుంటాయి. అయితే ఇక్కడ ఇందులో మెయిన్ గా వర్కర్ నోడ్స్ అని ఉంటాయి. అసలు క్లస్టర్ లో ఉండేటే వర్కర్ మెషిన్స్, దీన్ని నోడ్స్ అంటారు. A cluster consists of a set of worker machines called nodes that run the containerized application. Every cluster has at least one worker node. అంటే ఒక క్లస్టర్ ఉందంటే అక్కడ మినిమం ఒక్క వర్కర్ మెషిన్ ఉండాలి. వర్కర్ మెషిన్ అంటే ఏదో కాదమ్మా, నోడ్ అంటే ఏదో కాదు, వర్చువల్ మెషిన్స్. అర్థమైందా? సో ప్రతి ప్రైవేట్ క్లౌడ్ లోనా FE మెషిన్స్, వర్కర్ మెషిన్స్ ఉంటాయి? ప్రైవేట్ క్లౌడ్ లో కాదండి. ఇప్పుడు క్లస్టర్ వర్డ్ లో నువ్వు ఈ వర్డ్ వాడతారు. అంటే కుబర్నెటిస్ లో మనము వర్చువల్ మెషిన్స్ అని వాడకుండా నోడ్స్ అని వాడతాం. నోడ్ అంటే ఏదో కాదు, నోడ్ అంటే అదొక VME. ఇక్కడ అర్థమైతే చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన నోట్స్ అన్నిటిని, అంటే బై డిఫాల్ట్ మీ క్లస్టర్ లో నోట్స్ ఉంటాయి. అవి ఏంటంటే నీ ఇష్టం, నువ్వు కుబర్నెటిస్ క్రియేట్ చేసేటప్పుడే నీకు ఎన్ని నోట్స్ కావాలో డిసైడ్ చేసుకున్నావు అనమాట. నీ 4 మెషిన్ల, 5 మెషిన్ల, 6 మెషిన్ల, అది నోడ్ పూల్ అని ఉంటుంది. నోడ్ పూల్ అంటే ఆ నోడ్ పూల్లో నువ్వు ఎన్ని VMs కావాలో నువ్వు డిసైడ్ చేసుకుంటావు. డిసైడ్ చేసుకొని ఆ క్లస్టర్ క్రియేట్ చేస్తావు. దాంట్లో డిఫాల్ట్ VMs ఆల్రెడీ ఉంటాయి. తర్వాత ఏం చేస్తావంటే నీ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ని ఆ పర్టికులర్ నోట్స్ లో డిప్లాయ్ చేస్తావు. సో ఇంకా చూడండి ఏం చెప్తుందో, కొంచెం థియరీ ఉంటుంది గైస్ ఈరోజు, ఇంపార్టెంట్. సో వినండి. A Kubernetes cluster consists of set of worker machines called nodes. అన్న కరెక్ట్. దట్ రన్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. అంటే మీ డాకర్ కంటైనర్స్ ని ఎవరు రన్ చేస్తున్నారు? ఈ నోడ్స్, అంతేనా? యా. అయితే సరే, దీంట్లో ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. ఈ వర్కర్ నోడ్ లో మీకు ప్రొవైడర్ API ఉంటుంది, మీకు కంట్రోల్ ప్లేన్ అని. ఈ రెండుతో పాటుగా మీకు API సర్వర్ అని, క్లౌడ్ కంట్రోలర్ అని, కంట్రోలర్ మేనేజర్, క్యూబ్లెట్ అని, ETCD అని, K-ప్రాక్సీ, క్యూబ్ ప్రాక్సీ, షెడ్యూలర్, ఇలా అన్నీ ఉంటాయి మీ కంట్రోల్ ప్లేన్ అండ్ మీ నోడ్. సో అసలు ఈ నోడ్ అంటే ఏంటి చెప్పండి? వర్చువల్ మెషిన్. సింపుల్. నోడ్ ఇస్ నథింగ్ బట్ యువర్ VM. అయితే ప్రతి నోడ్ లో 2 కనబడుతుంది, చూసారా మీరు? ఏంటవి? క్యూబ్లెట్, K-ప్రాక్సీ, అంతేనా? క్యూబ్ ప్రాక్సీ అంటారు. కనిపిస్తున్నాయా అండి ఇక్కడ? ఎస్. ఇప్పుడు అదేంటి చూద్దాం ఫస్ట్. వాటినే నోడ్ కాంపోనెంట్స్ అంటారు. అంటే నోడ్ లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ రెండే. ఒకటేమో క్యూబ్లెట్, సెకండ్ ఏమో క్యూబ్ ప్రాక్సీ లేదా K-ప్రాక్సీ. అసలు అది ఏంటి అని చూద్దాం. ఈ ఫస్ట్ మనం ఇది చూద్దాం, ఈ క్యూబ్లెట్. క్యూబ్లెట్ అంటే ఏం లేదమ్మా, ఇది ఒక ఏజెంట్. దీని పని ఏంటంటే దిస్ ఇస్ అన్ ఏజెంట్ దట్ రన్స్ ఆన్ ఈచ్ నోడ్ ఇన్ ద క్లస్టర్. మీ దగ్గర ఎన్ని నోడ్స్ ఉంటే అన్ని క్యూబ్లెట్స్ ఉంటాయి, అది ప్రతి నోడ్ పైన రన్ అవుతూ ఉంటుంది. దాని పని ఏంటి, అది ఏం చేస్తుంది? ఇట్ మేక్ షూర్ దట్ కంటైనర్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అ పాడ్. ఓకే, ఈ పాడ్ అంటే చెప్తాను ఒక నిమిషం అండి. ఈ పర్టికులర్ ఏజెంట్ పని అంటే ఒకటే పని. ఏజెంట్ ఏంటంటే ప్రతి నోడ్ లో ఈ ఏజెంట్ ఉంటుంది. ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆ నోడ్ లో ఉన్న అన్ని కంటైనర్లు రన్ అవుతున్నాయా లేవా అని చూస్తుంది. ఎక్కడ రన్ అవ్వాలంటే
అదే నోడ్ లో మీకు పాడ్ అని ఉంటుంది. ఈ పాడ్ పైన రన్ అవ్వాలి. అంటే పాడ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. పాడ్స్ ఆర్ ద స్మాలెస్ట్ మోస్ట్ బేసిక్ డిప్లాయబుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ కుబర్నెటిస్. ఇందులో ఏముంటాయంటే a pod represent a single instance of running process in your cluster. Pod can contain one or more number of Docker containers అన్నమాట. అంటే అర్థం ఏంటంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు, ఏమడుగుతారంటే మీ యాక్చువల్ కంటైనర్ మీరు సరే వాడు ఏమడతారంటే నువ్వు ఎప్పుడైనా కుబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేస్తావా? నేను క్రియేట్ చేస్తాను అని చెప్తావు. క్రియేట్ చేసినప్పుడు ఎన్ని నోడ్ పూల్స్ ఎన్ని ఉండే, మీ నోడ్ పూల్లో ఎన్ని VMs ఉన్నాయని అడుగుతాడు. నువ్వు 2, 3 అని చెప్తావు. చేసిన తర్వాత అంటాడంటే ఆ నోడ్ కాంపోనెంట్స్ ఏంటి అని అడుగుతారు. ఆ నోడ్ లో ఏముంటాయని అడుగుతారు. 2 ఉంటాయని చెప్పాలి, క్యూబ్లెట్, కేప్రాక్సీ. ఇవి ఏం చేస్తాయి? క్యూబ్లెట్ అంటే ఒక ఏజెంట్. దాని పని ఏంటంటే మీ నోడ్ లో ఉన్న అన్ని కంటైనర్స్ ఎన్ని ఉంటాయి, 1, 2, 3, 4 ఆ VM లో ఎన్ని ఉన్నా అన్ని కంటైనర్స్ కూడా పాడ్ పైన రన్ అవుతున్నాయా చెక్ చేస్తుంది. మళ్ళీ పాడ్ అంటే ఏంటి? మీ కంటైనర్ ఇమేజ్ ఎప్పుడైనా సరే పాడ్ పైన ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. మీ పాయింట్ అర్థమైందా? అర్థమైందా లేదా? మేము ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే వాళ్ళం. ఒక పాడ్ కింద ఒక 3-4 సర్వర్స్ వచ్చేలాగా. అట్లా కాదు, పాడు నోడ్ లోపల పాడు ఉంటుంది. ఓకే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, Hmm. మనకు బేసిక్ డిప్లాయ్మెంట్ అంటే మనకు మెయిన్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన అప్లికేషన్ అనేది కంటైనర్ లో ఉంటుందా? డాకర్ కంటైనర్ లో డిప్లాయ్ చేసాం కదా మనం అప్లికేషన్స్. కంటైనర్ లో మన మెయిన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ కంటైనర్ ఎక్కడ రన్ అవుతుంది? దాన్ని ఎవరో రన్ అవ్వాలి. అది ఎక్కడ రన్ అవుతుంది అంటే ఏముంది? ఏంటి ఆన్సర్? OS Kubernetes pods. పాడ్. ఓకే. ఆన్సర్ పాడ్. వేర్ ఈజ్ యువర్ అప్లికేషన్ అంటే ఇట్ ఈస్ ఇన్సైడ్ యువర్ కంటైనర్ ఇమేజ్. కంటైనర్ లో 2 ఉంటాయా? మళ్ళీ డాకర్ Yeah. కంటైనర్, 2 ఏముంటాయి దాంట్లో? ఇమేజ్, Container registry, container Ah, registry. image ఉంటుంది. అప్లికేషన్. ఇమేజ్ Yeah, అంటే image 2 ఉంటుంది. ఉంటాయి కంటైనర్ లో. ఈ కంటైనర్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ రన్ అవుతుంది కంటైనర్? పాడ్ పైన. గుర్తుపెట్టుకోండి, పాడ్ పైన. పాడే మీ కంటైనర్ ని రన్ చేస్తూ ఉంటది. అర్థమైందా? పాడ్ అని గుర్తుపెట్టుకోండి. పాడ్ అనేది అది ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే బేసిక్ డిప్లాయబుల్ యూనిట్ ఏంటంటే పాడ్. అందులో ఏముంటుందంటే మినిమం ఒక కంటైనర్ అప్లికేషన్ ఉంటుంది. మరి ఈ పాడ్ ఎక్కడ ఉంటుంది? నోడ్ లోపల ఉంటుంది. నోడ్ లోపల ఉంటుంది. ఈ నోడ్ ఎక్కడ ఉంటుంది? క్లస్టర్ లో ఉంటుంది. ఓకే. సరే, డయాగ్రామ్ ఇస్తాను. ఇది మీ మెయిన్ క్లస్టర్, ఇది మీ యాక్చువల్ క్లస్టర్. సర్వర్ Kubernetes పూల్ లో cluster. క్లస్టర్ ఉండదా? క్లస్టర్ లో సర్వర్ పూల్ ఉండదా? క్లస్టర్ లోపల సర్వర్ పూల్ ఉంటుంది. క్లస్టర్ అంటే పెద్దది. క్లస్టర్ అంటే ఏంటి? దాంట్లో చాలా ఉంటాయి. మెయిన్ అది ఓకే. కుబర్నెటిస్ క్లస్టర్. క్లస్టర్ అంటేనే అది అందరికన్నా ఇంపార్టెంట్. అది మీరు ఎలా క్రియేట్ చేస్తారు సార్ రియల్ టైం? ఒక క్లస్టర్ క్రియేట్ చేస్తే దీన్నే 10 ప్రాజెక్టులకు వాడచ్చు. అర్థమవుతుందండి? మనం మామూలుగా ఇంతవరకు ఎన్ని క్రియేట్ చేసినా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ క్రియేట్ చేసినాం అంతేనా? ప్రాజెక్ట్ లోనే ఫ్రంట్ ఎండ్, ప్రాజెక్ట్ లోనే బ్యాక్ ఎండ్, ప్రాజెక్ట్ DB అట్లా చేసినాం కానీ ఇంటర్ ప్రాజెక్ట్ ఏం చేయలేదు. అంటే చేయం కదా. పాయింట్ అర్థమైందా గైస్? ఇంతవరకు మనము ప్రాజెక్ట్ లోపలనే ఉన్నాం కదా, ప్రాజెక్ట్ లోనే అన్ని చేస్తాం అంతేనా? ఇప్పుడు ఈ క్లస్టర్ ఒక్క క్లస్టర్ క్రియేట్ చేస్తే దీంట్లో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా డిప్లాయ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ABC, XYZ, PQR అన్ని ఇక్కడ క్లస్టర్ లోనే ఉంటాయి. క్లస్టర్ అంటే పెద్ద ఆడిటోరియం అనుకోండి, అన్ని దాంట్లోనే ఉంటాయి. అర్థమవుతుందా? ఈ ఆడిటోరియం ని ఈ కుబర్నెటిస్ క్లస్టర్ ని మెయింటైన్ చేయడమే మన పని. దీన్ని మెయింటైన్ చేస్తే ఇది మొత్తం అన్ని అప్లికేషన్స్ ని మెయింటైన్ చేసేస్తుంది, అన్నిటిని డిప్లాయ్ చేస్తుంది, అన్నిటిని మేనేజ్ చేస్తుంది, అన్నిటికి లోడ్ బ్యాలెన్సర్లు క్రియేట్ చేస్తుంది. ఆ ప్రతి పని ఈ క్లస్టర్ చేస్తుంది. అర్థమైందండి? అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా ఏమన్నా? సరే. అంటే ఇంకా మనం దీంతోనే వర్క్ చేయాలి, ఇంకా అవసరం లేదు మనకి. ఈ క్లస్టర్ లోపల ఏముంటాయని చెప్పా? సర్వర్ పూల్. ఇవి మీ సర్వర్లని ఇలానే ఉంటాయి. వీటిని ఏమంటారు? సర్వర్లని వర్కర్ మెషిన్స్. నోడ్ అంటారు. ఓకే. నోడ్, వర్కర్ మెషిన్ లేదా నోడ్ అంటారు. యాక్చువల్ నోడ్ అనేది పడతారు. నోడ్ 1 ఇది నోడ్ 2, ఇది నోడ్ 3, ఇది నోడ్ 4. ఓకేనా? ఇది మీ నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది నోడ్ 3, ఇది నోడ్ 4. 4 నోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ నోడ్ అనేది ప్రాజెక్ట్ ABCకి సంబంధించి ఈ 2 నోడ్. ఓకేనా? ఇది ప్రాజెక్ట్ XYZ, ఇది ప్రాజెక్ట్ PQR. అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకుపోయి ఒక క్లస్టర్ లో పెట్టినా పర్లేదు. పాయింట్ అర్థమైందా? ఈ నోడ్ లోపల ఏముంటాయి మళ్ళీ? Kubelet pods. పాడ్స్ ఉంటాయి. ఆ పాడ్ ఏం చేస్తుంది? కంటైనర్ మెయింటైన్ చేస్తుంది. మీ కంటైనర్ రన్ చేస్తుంది. మీ కంటైనర్ ఎప్పుడైనా సరే పాడ్ అంటే ఏంటన్నా మనము ప్రయాణించేది. పాడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, మీకు పాడ్ దొరుకుతుంది, ఆమె కూర్చుంటే నదిని తెప్ప అనుకోండి. పాడ్ అంటే తెప్ప అంటే ఏమన్నా ఎగ్జాంపుల్? తెప్ప మీద కూర్చొని
మీ తెప్ప అనేది మీ పాడ్. ఇప్పుడు తెప్ప మీద పోయేది ఏంటి? నోడ్. కాదమ్మా. ఓహ్! తెప్ప సారీ మీద సారీ. ఉండేది మీ ఓకే. అప్లికేషన్. అప్లికేషన్ Yeah. సారీ. పాడ్‌లో ఏముంటది? మీ తెప్ప మీద కంటైనర్ మనం ఉంటాం. కంటైనర్. అంటే ఓకే. కంటైనర్ ఓకే. తెప్ప మీద మనమే అప్లికేషన్. మనల్ని పిలుస్తున్నారు ఎవడో. మనం Okay. వెళ్ళాలా. ఆ పాడ్ వేసుకొని పోతాం. ఇప్పుడు మనల్ని పిలిచేది మనం అప్లికేషన్. మనల్ని ఎవరు పిలుస్తారు? ఎండ్ యూజర్‌లు పిలుస్తారు. అవునా? Yeah. ఆళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలంటే ఈ పాడ్ ఉండాలి. పాడ్ లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళలేం కదా! Yeah, ఓకే. అర్థమైందా? పాడ్‌లోనే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలుస్తది. మనం క్రియేట్ చేసినప్పుడు తెలుస్తది. ఇట్లా నాకు ఎన్ని పాడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాడ్ ఉందనుకోండి. ఇక్కడ నేను ఒక డాట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నా. దాని పైన రన్ అవుతుంది. నాకు ఇంకో డూప్లికేట్ కావాలి. అప్పుడేంటి? ఎందుకు డూప్లికేట్ కావాలి నాకు? అవైలబిలిటీ. హై అవైలబిలిటీ. నాకు ఈ అప్లికేషన్‌ని చాలా మంది వాడుతున్నారు. నాకు అప్పుడు నేను ఏం చేస్తా? ఇంకో పాడ్ క్రియేట్ చేస్తా సేమ్ దాంతో. నేను 100 పాడ్లు క్రియేట్ చేస్తే ఏమవుతది? సేమ్ అప్లికేషన్ 100 కాపీస్ క్రియేట్ అయిపోతాయి. ఆ 100 పాడ్లు రన్ అవుతూ ఉంటాయి. అంతేనా? ఓకే. అవునా? సరే ఈ పాడ్ అంతా ఎక్కడ ఉంటది మరి? ఈ పాడ్‌లో డాట్ కంటైనర్ ఉందని చెప్పాను. ఈ నోడ్‌లో పాడ్ ఉంటది ఓకే. కానీ ఇందులో 2గా మెయిన్‌గా 2 ఉంటాయని చెప్పా. ఏం చెప్పినా? క్యూబ్లెట్, ప్రాక్సీ. జీ ప్రాక్సీ. ఇక్కడ చూడండి. ఈ ఇమేజ్ చూసి ప్రాక్సీ క్యూబ్లెట్ అంటారు. ఇప్పుడు క్యూబ్లెట్, ప్రాక్సీ. ఈ 2 అనేవి మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ యువర్ నోడ్. మీ నోడ్‌లో ఉండేటి ఈ రెండే. ఇంకా చెప్పాలంటే ఈ క్యూబ్లెట్ అనేది ఏజెంట్. ఇదే మెయిన్. దీని పని ఏంటంటే మీ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 5 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. 5 డిఫరెంట్ కంటైనర్స్ ఉంటాయి. పాడ్ లేనిది కంటైనర్ తానుగా రన్ అవ్వలేదు. అంతేనా? కంటైనర్ రన్ అవ్వాలంటే పాడ్ ఉండాల్సిందే. ఈ పాయింట్ అర్థమైందా? ఓకే. సో మరి దీని పనేంటంటే ఈ ఏజెంట్ పనేంటంటే అన్ని కంటైనర్స్‌లు పాడ్ల మీద రన్ అయితున్నా లేదా అని చెక్ చేస్తుంటది. ఎగ్జాంపుల్ ఏమవుతదంటే ఒక్కోసారి ఒక పాడ్ ఖరాబ్ అయిపోతది. తెప్ప ఖరాబ్ అయిపోయింది. అప్పుడు అప్లికేషన్ రన్ అవ్వదు. అవునా? కాదా? సో మన ఏజెంట్ పనేంటంటే టు మేక్ ష్యూర్ ఆల్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ఆర్ రన్నింగ్ ఇన్‌సైడ్ యువర్ పాడ్ ఆర్ నాట్. అది మన ఏజెంట్ యొక్క పని. ఇక్కడ చూడండి. ఇది అన్నీ ఒక పాడ్‌లోనే ఉంటే ప్రాబ్లమ్ కదా? అన్నీ ఒకటే పాడ్‌లో ఉండవు. ఓకే. ఇప్పుడు ఒక్క పాడు ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్ ఉందనుకోండి. నీ ఇంకోటి చెప్పాలా? ఒక్క పాడ్‌లోనే 3, 4 అప్లికేషన్ కూడా రన్ చేయొచ్చు. అంటే పెద్ద పడవ అంటే 3, 4 కూర్చోవచ్చు కదా దాంట్లో. అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ పాడ్ డెఫినిషన్ చూడండి. పాడ్ ఏంటి? ఆర్ ద స్మాలెస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ డిప్లాయ్‌మెంట్ ఆబ్జెక్ట్ ఇన్ కుబర్నెట్. ఇది ఏం చేస్తది? ఆ పాడ్ రిప్రజెంట్స్ అ సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ రన్నింగ్ ప్రాసెస్ ఇన్ యువర్ క్లస్టర్ అండ్ పాడ్ కెన్ కంటైన్ 1 ఆర్ మోర్ కంటైనర్స్. అర్థం ఏంటి? సచ్ యాస్ డాకర్ కంటైనర్స్. పాడ్ పైన ఒక్కటైనా ఉండొచ్చు. మోర్ దెన్ 1 అయినా ఉండొచ్చు. అర్థమవుతుందండి? ఓకే. సో ఏం లేదమ్మా. మీకు కంటైనర్ కావాలంటే మీకు పాడ్ కావాలా? పాడ్ లేని కంటైనర్. అర్థమైందా? ఈ ఇట్స్ ఎ అప్లికేషన్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ కంటైనర్. ఇట్స్ అ ప్లాట్‌ఫార్మ్ ఫర్ కంటైనర్ వేర్ ద కంటైనర్ రన్స్. పాడ్ పైనే మీ కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది మీకు కంపల్సరీ. అదే డెఫినిషన్ ఇక్కడ ఇచ్చిండు. అది ఇది చదవండి. క్యూబ్లెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎన్ ఏజెంట్ దట్ రన్స్ ఆన్ ఈచ్ నోడ్ ఇన్‌సైడ్ యువర్ క్లస్టర్. ఈ ఏజెంట్ పని ఏంటి? ఇట్ మేక్స్ ష్యూర్ దట్ కంటైనర్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ఎ పాడ్ ఆర్ నాట్. దీని పని ఏంటి చెప్పండి? ఓకే. ఏజెంట్ ని నోడ్‌లో ఒక కరెక్ట్‌గా ఏజెంట్. రన్ అవుతుందో లేదో చూస్తాడు. దీని పని ఒకటే పని. దీని పని ఆడ అన్ని 10 కంటైనర్లు ఉంటే 10 పాడ్లు ఉన్నాయా? లేదా 10 కంటైనర్లు ఉండి 5 పాడ్లు ఉంటే ఒక్కొక్క దాంట్లో 2 కంటైనర్లు రన్ అవుతున్నాయా లేదా? అది అంటే అప్లికేషన్ లైవ్ ఉందా లేదా అని చెక్ చేసే పని ఏజెంట్. అది బ్యాలెన్స్ పాడ్ చేస్తుంది. అప్లికేషన్ రన్ అవుతుంటది. ఓకే. అవునా? ఎక్కువ అయిపోతున్నాను అయితే. అర్థమైందండి ఏమన్నా లైట్‌గా? అవును. ఓకే. మరి అది దాని పని. మరి ఇక్కడ దీంట్లో ప్రాక్సీ కూడా ఉంటది. ఇక్కడ మీరు చూస్తే ఇది ఏజెంట్ ఇది. దీన్ని యాక్చువల్లీ ఇది ప్రాక్సీ అంటారు. ఇదేం లేదబ్బా. ఇదొక నెట్వర్క్. అదేం చేస్తది? ఇట్ మెయింటైన్స్ నెట్వర్క్ రూల్స్ ఆన్ ద నోడ్. దీస్ రూల్స్ అలో నెట్వర్క్ కమ్యూనికేషన్ టు యువర్ పాడ్స్ ఫ్రమ్ నెట్వర్క్ సెషన్స్ ఇన్‌సైడ్ ఆర్ ఔట్‌సైడ్ యువర్ క్లస్టర్. ఏం లేదబ్బా. ఇప్పుడు నీ క్లస్టర్ లోపల ఉన్న నోడ్స్ లోపల ఉన్న ఈ క్యూబ్లెట్ దాంట్లో పాడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికి నెట్వర్క్ ఉండాలా? ఎవడో బయట ఉన్న యూజర్ వాడు ఈ అప్లికేషన్ కొడితే ఆ అప్లికేషన్ క్లస్టర్‌లోకి రావాలా? క్లస్టర్ నుంచి నోడ్‌లోకి రావాలా? నోడ్ దగ్గర నుంచి ఏజెంట్‌కి రావాలా? ఏజెంట్ దగ్గర నుంచి పాడ్‌కెళ్ళి పాడ్ లోపల ఉన్న కంటైనర్‌కి వెళ్ళాలి. అట్లా ఉండాలంటే ఒక నెట్వర్క్ రూల్స్ ఉండాలి కదా! దాంట్లో ఇంటర్నెట్ ఉండాలి కదా! దానికి సంబంధించిన నెట్వర్క్ కెపాసిటీ ఉండాలి కదా! అది ప్రాక్సీ పని నెట్వర్క్ ప్రొవైడ్ చేయడం. ఎవరికి? ఆ నెట్వర్క్ ఇన్‌సైడ్ క్లస్టర్ కావచ్చు, ఔట్‌సైడ్ క్లస్టర్ కావచ్చు. ఔట్‌సైడ్ క్లస్టర్ అంటే ఏంటి? బయట ఉన్న ఎండ్ యూజర్స్ ఆ అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు వాడు లోపలికి ఎలా వస్తాడు? వాడు ఏ పర్మిషన్స్ ఉన్నాయి? వాడు ఏముంది? అది చెక్ చేసుకోవడం ప్రాక్సీ పని. అలా కాకుండా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఒక పాడ్ ఇంకో పాడ్ మాట్లాడుకోవడానికి ఒక నోడ్ లోపల ఇప్పుడు సర్వీస్ ఉంటుంది. లోడ్ బ్యాలెన్స్ సర్వీస్ ఉంటుంది. ఆ లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తది? అన్ని పాడ్స్‌ని మాట్లాడుకొని ఏదైనా తక్కువ కెపాసిటీ అంటే తెలుసు కదా! దాని కెపాసిటీ ఒక 3000 రిక్వెస్ట్ అయితే 2000 అవుతున్నప్పుడు ఆ హెల్త్ చెక్ చేసి ఆ లోడ్ బ్యాలెన్సింగ్ సర్వీస్ కుబర్నెట్ చేస్తది. అలా చేయాలంటే కూడా ఈ నెట్వర్క్ సెషన్ ఉండాలి. సో ఈ 2 మీ నోడ్‌లో ఉంటాయి. ఓకే. సో పని చేద్దాం. ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం. నేను చెప్పుకుంటా పోతే ప్రాక్సీ కాన్ఫిగరేషన్ అంటే ఐపీ అడ్రెస్‌ని ఎలా లిస్ట్ చేయడమే కదా? ఐపీ యూజర్స్‌ని అంటే అలా కాదు. అంటే ఇప్పుడు మీరు సింపుల్ అమ్మా. ఒక అప్లికేషన్‌ని ఎండ్ యూజర్ ఎలా యాక్సెస్ చేస్తాడు? ఫ్రంట్ ఎండ్ యూఆర్ఎల్. ఒక డొమైన్. URL అవునా? అది ఎక్కడో కొట్టాడు కస్టమ్ డొమైన్. మనం డిస్కస్ చేసామా కస్టమ్ డొమైన్స్? చేస్తాం. అయితే ఓకే. సారీ.
అవును ఆ రోజు నీకా ఎవరికో రికార్డింగ్ మిస్ అయింది అన్నారు ఇంకా ఎవరికి ఒక్క నిమిషం కస్టమ్ డొమైన్ మనం కొనం అని చెప్పారు కదా. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కస్టమర్ మైండ్స్ ఓకే చేశారు. చెప్పా కదా ఇక్కడ లాస్ట్ క్లాస్ అదే కదా చూసి ఓకే ఇప్పుడు వాడు ఒక కస్టమ్ డొమైన్ క్రియేట్ చేస్తానికి ఎట్లా నువ్వు ఎలా దానికి ఒక అప్లికేషన్ అసైన్ చేస్తావు గుర్తుందా ఒక ఐపీ ఇస్తాం ఏ రికార్డ్ యాడ్ చేస్తావు అవునా గుర్తుందండి ఏ రికార్డ్ అని యాడ్ చేస్తాం మనం సారీ నేను మిస్ అయ్యా క్లాస్. డిఎన్ఎస్ రికార్డ్స్ అవి. డిఎన్ఎస్ ఇక్కడ యాడ్ చేయలేదా మనకు గుర్తులేదా కస్టమ్ డొమైన్ ఎట్లా చేసినాం మనం ఫ్రైడే క్లాస్ అటెండ్ ఫ్రైడే క్లాస్ లేవా సౌత్ ఇండియా లేదు. ఆఫీస్ పార్టీ ఉంటే ఓకే ఓకే సరే అది ఒక్కసారి చూడమ్మా అది చూస్తే మీకు అర్థమవుతుంది మనకి ఫ్రైడేనే క్లాస్ తీసుకున్నాడా అండి ఫ్రైడే క్లాస్ తీసుకున్నాడా ఫ్రైడే Yeah. తీసుకున్నాను. Yeah, yeah. ఆ రోజు అదే కదా డిస్కస్ చేసింది ఓకే ఇక్కడికి వచ్చింది గైస్ థియరీ పక్కన పెట్టండి అది థియరీ కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రాక్టికల్ గా చేద్దాం అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పోతే ఇంకా మీరు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది నేను ఎలాగో డాక్యుమెంట్ మీకు ఇస్తాలే కానీ పని చేస్తారు ఫస్ట్ ప్రాక్టికల్ గా చేద్దామా అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలి పుట్టి థియరీ చెప్పుకుంటా పోతే ఇంకా అది ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సింపుల్ ఇప్పుడు అజోసియల్ కమాండ్ చూసింది కదా ఇంకా ఇక్కడికి వచ్చి థియరీ ఇక్కడ ఒక పైథాన్ అప్లికేషన్ ఉంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ కంటే ముందు ఇక్కడ ఒక ఇవి చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఎవరినని చెప్పండి ఇది ఏం చెప్పండి రిసోర్స్ గ్రూప్ చెప్తున్నాం బెస్ట్ వేస్ లో ఈ పేరుతో అంతేనా Yeah. ఇగో ఈ పాట ఇది ముందు పెట్టినా ఇది వెనక పెట్టినా ఏమవుదు ఇది కూడా రాదు సో మనం ఏం చేద్దామంటే ఇది క్రియేట్ చేద్దాం నేను ఏం చేస్తున్నా అంటే ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి నా క్లౌడ్ లో క్రియేట్ చేసేసాం క్రియేట్ అయిపోయింది నా క్లౌడ్ లోపల అది క్రియేట్ అయితే లర్నింగ్ క్యూబ్ పైథాన్ ఏదో క్రియేట్ చేసి ఎవరైనా ఇది ఏం చెప్పండి ఎవరైనా దాన్ని చూసి మీకు ఏమనిపిస్తుంది అది చెప్పండి ఏసీఆర్ అంటే ఏమైంటది ఇట్స్ అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఓకే మనం క్రియేట్ గుర్తుందా ఇక్కడ క్రియేట్ చేసాం మనం ఇక్కడ కంటైనరైజేషన్ చేసి మనం వాళ్ళు డిప్లాయ్ చేసాం గుర్తుంది కదా Yeah. అదే సర్వీస్ ఇక్కడ క్రియేట్ చేస్తాం ఇక్కడ చూడండి ఇది ఏం చేస్తుంది చూడు క్రియేట్ అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఎక్కడ క్రియేట్ చేస్తున్నా ఈ రిసోర్స్ గ్రూప్ ఏదైనా సర్వీస్ కి రిసోర్స్ గ్రూప్ ఉండాలి కదా యా ఏ సర్వీస్ క్రియేట్ చేసినా ఆ రిసోర్స్ గ్రూప్ మన దాని పేరేంటి Python. క్యూ అంటే బేసిక్ ప్రైజింగ్ బేసిక్ ప్లాన్లు నేను ఇది క్రియేట్ చేస్తాను ఇప్పుడు దీన్ని నేను ఎక్స్క్యూట్ చేసాను కాపీ కొట్టి ఎంటర్ కొట్టాను నాకు చిన్న డౌట్ ఉంది చాలా డేస్ నుంచి. చెప్పండి మనకి స్క్యూ అంటే లైక్ స్టాక్ కీపింగ్ యూనిట్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఐడి కదా. అవును ఐడిలో బేసిక్ ఏంటి స్టాండర్డ్ ఏంటి అసలు నాకు అది అంటే ఇప్పుడు ఏం లేదండి మీకు బేసిక్ స్టాండర్డ్ కాంప్లెక్స్ ఇప్పుడు ఉంటది అంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఏమంటారు అంటే ఎస్ఎల్ఏ అంటే ఐడియా ఉందా ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ Service లెవెల్ level. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ లో అజూర్ ఏం చేస్తారంటే బేసిక్ అన్నిటికీ కూడా 99.50 ఉంటుంది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి మాక్సిమం రీచ్ అవ్వాలి. 99.50 అంటే దాదాపు వాడు ఏం చెప్తున్నారు అంటే నువ్వు బేసిక్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేస్తే నీకు ఇంకా అది డౌన్ టైం అనేది 0.50 ఛాన్సే అర్థమైందండి అదే మీరు స్టాండర్డ్ తీసుకొని ఎస్ఎల్ఏ ఎంత ఉంటుంది తెలుసా స్టాండర్డ్స్ కి మినిమం 99.95 ఉంటుంది అంటే అర్థం ఏంటి ఓకే ఇంకా డౌన్ టైం తక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రొడక్షన్ ఉంది అనుకోండి మినిమం స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేయాలి మనం బేసిక్ ఎప్పుడు ప్రొడక్షన్ ఉండదు ఎందుకు మినిమం 99.95 అంటే అర్థం తెలుసా ఒక సంవత్సరం మొత్తంలో 365 రోజులు 25/7 లో అజూర్ అనేది మాక్సిమం 20 minutes మాత్రమే డౌన్ అవ్వాలి అంటే ఏదైనా రీజన్ లో డౌన్ అయింది అనుకోండి ఒక సంవత్సరం లోపల అది వాడు ప్రొవైడ్ చేసే ఎస్ఎల్ఏ దేనికి నువ్వు స్టాండర్డ్ ప్లాన్ తీసుకుంటే కానీ దానివల్ల ఏమవుతుంది మీకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది వాడు ఎస్ఎల్ఏ ఎక్కువ ఇస్తున్నాడు అవునా బేసిక్ అంటే ఏంటంటే ఇప్పుడు డ్రైవ్ టెస్ట్ వెయిట్ ఉంది అనుకో దానికి బేసిక్ సరిపోతుంది ఎందుకంటే దానికి అంత డౌన్ టైం అవసరం డౌన్ అయిన పెద్ద ఎవరికి ఏమవుతుంది నేను ఏం చేశాను ఆ ఒక్క సింగిల్ స్టేట్మెంట్ తోని యాక్చువల్గా ఒక కంటైనర్ రిజిస్టర్ క్రియేట్ చేయాలంటే పెద్ద ప్రొసీజర్ అది ఎంటర్ కొట్టి గుర్తు మేము క్రియేట్ చేస్తాం
అన్ని అవును. రాసేసి పెట్టి కింద కొడితే అది 10 నిమిషాలు పడుతుంది ఎగ్జిక్యూషన్. అవునా? Yeah. ఈ ఒక్క స్టేట్మెంట్ ఇట్ హాస్ టేకెన్ మాక్సిమం 2 to 3 seconds టు క్రియేట్ ద ఎంటైర్ కంటెంట్ రిజిస్టర్. మొత్తం క్రియేట్ అయిపోయింది ఇక్కడ రండి. చూడండి మీకు కొత్తగా ఇది క్రియేట్ అయింది. ప్రస్తుతం దీంట్లో ఏమైనా ఉందా? ఏం లేదు. సపోజ్ కాదు ఏం లేదు ఇందులో ఎంటీ. అవునా కదా? ఎందుకు ఎంటీ? ఏం నువ్వు ఇంకేం డిప్లాయ్ చేయగలవు అంతేనా గైస్? ఉన్నారా? యా యా సో ఆ లోపు ఒక పని చేద్దాం. ఆ లోపు ఏం చేద్దాం అంటే ఒక పర్టికులర్ ఇమేజ్ రెడీ చేసాం. ఒక నిమిషం నాకు మెయిల్ వచ్చింది 1 minute. ఇంకా ఇది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇది ఏం చేసి చెప్పండి. డాకర్ కోడ్ బిల్డ్ ఫైల్ చేస్తాం. లోకర్ బిల్డ్. నువ్వు ఇది ఎగ్జిక్యూట్ చేసినాక ఏమవుతుంది? అదే డాకర్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నాకు ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. అవునా? Yeah. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది స్టెప్? ఈ డాకర్ రన్ చేస్తుంది. మీకు డాకర్ ని రన్ చేస్తుంది. కోడ్ 5000 అది లోకల్ కదా? ఇప్పుడు నువ్వు ఎస్టీపీ లోపల ఇది కొడితే నీకు ఏమంటారు, నీకు అది రన్ అవుతుంది. ఒక 2 minutes లో రన్ అవుతుంది. అయితే ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది? మీ లోకల్ డాకర్ లో ఉంది అంతేనా? Yeah. లోకల్ లో ఉంది, ఈ లోకల్ ఇమేజ్ లో 999. ఇప్పుడు నేను ఏం చేస్తా తెలుసా? నాకు ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది. ఎక్కడ ఉంది? నా లోకల్లో ఉంది. సో నేను ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ ఒక లిస్ట్ క్రియేట్ చేశాను ఇక్కడ. చేశారు. ఇక్కడ క్రియేట్ చేశాను. Ah. మీకు గుర్తున్న పైప్ లైన్ వాడి ఆ కంటెంట్ లిస్ట్ లోకి ఏదైనా పుష్ చేయాలంటే మీకు గుర్తుందా? మనం డాకర్ కనెక్షన్ క్రియేట్ చేసాం. కనెక్షన్ మామూలు సర్వీస్ కనెక్షన్ ఉపయోగపడలే, మనం సపరేట్ కనెక్షన్ క్రియేట్ చేసాం. డాకర్ కనెక్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కనెక్షన్ అవసరం లేకుండా నువ్వు లాగిన్ అవ్వాలి. మనం ఏమని ఇచ్చిన పేరు 997. 997 వాట్ 997 99 సో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ నా ఇంటెన్షన్ ఏంటంటే నేను కంటెంట్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా అంటే దాంట్లోకి లాగిన్ అవుతున్నా. లాగిన్ అవుతున్నా అంటే లాగిన్ సక్సీడెడ్. ఎందుకంటే నేను దాంట్లోకి ఒక ఇమేజ్ ని పుష్ చేస్తున్నా. ఎక్కడుంది ఇమేజ్? నా లోకల్ డాకర్ ఇక్కడ చూడండి. అలా పుష్ చేయాలంటే మీకు ఫస్ట్ దాన్ని ట్యాగ్ చేయాలి. ట్యాగ్ చేయడం అంటే ఏంటి? ఇది చూడండి, ఇదేం చెప్పండి. ఇది చూడండి, ఒక్క నిమిషం. ట్యాగ్ అయిపోయింది. ట్యాగ్ అంటే ఏం లేదా? ఇక్కడ చూస్తే దీనికి తేడా ఎవరైనా చెప్పండి. ఇదేంటి ఇదేంటి? ఇది లోకల్లో ఉన్నది, నా లోపల ఉంది. ఇది క్లౌడ్ లో రిజిస్ట్రీకి ఇట్లా ఉంటుంది. యూఆర్ఎల్ అజూర్ ECR.io ఇట్లా యూఆర్ఎల్ ఉందంటే అది ఏదో క్లౌడ్ లో ఉన్నట్టు. ఇది ఏంటంటే నీ లోకల్ డాకర్ డెస్క్టాప్ లో ఉన్నట్టు. ఇది నీ రిజిస్ట్రీ కదా. ఈ రిజిస్ట్రీ యొక్క యూఆర్ఎల్ క్లౌడ్ రిజిస్టర్. ఎలా చెప్తున్నా అంటే .azure ECR.io అంటే ఇది క్లౌడ్ లో ఉంది. అవునా?
ఇప్పుడు దీన్ని ట్యాగ్ చేసావు. ట్యాగ్ చేసిన తర్వాత డాకర్ పుష్ అని అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ట్యాగ్ చేసావో అది ఇందులోకి పుష్ అవుతుంది. లోకల్ లో క్రియేట్ చేసిన డాకర్ క్లౌడ్ లో పుష్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ట్యాగ్ చేసి పెట్టినామా, ఇది లోకల్ డాకర్ టెస్ట్ రన్ అవుతుంది. క్లౌడ్ దాన్ని రిపోలోకి వెళ్తుంది. మళ్ళీ క్లౌడ్ రేపోకి వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ ట్యాగ్ చేయాలా, నెక్స్ట్ పుష్ చేయాలా. ఎక్కడి నుంచి ఎక్కడికి పుష్ అవుతుంది అది, లోకల్ టు సెంటర్. లోకల్ టు క్లౌడ్. ఆ లోకల్ టు క్లౌడ్ లోకి పుష్ అవుతుంది. అంటే ఇప్పుడు నీ క్లౌడ్కి వస్తే నీకు రెపోలో నీకు ఆ ఇమేజ్ కనబడాలి, అంతేనా? ఈ రెపోలో ఇంతకుముందు ఎంటీ ఉండే, ఇప్పుడు శాంపుల్ ఉండాలి, అవుతుంది. అవునా? వచ్చిందా? ఇదే కదా రిపోర్ట్ నేమ్ నీది, పైథాన్ రిపోర్ట్ 4497, అదే కదా నీ పేరు రిపోర్ట్ నేమ్. సరే, పుష్ అయిపోయింది. అంటే ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినావంటే వితౌట్ ఓపెనింగ్ క్లౌడ్ ఒక కంటైనర్ రిజిస్టర్ క్రియేట్ చేసావా? ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసా, ఒక కంటైనర్ రిజిస్టర్ క్రియేట్ చేసా, దాంట్లోకి లాగిన్ అయినా, ఒక ఇమేజ్ ని లోకల్లో క్రియేట్ చేసుకున్నా, దాన్ని దీనికి ట్యాగ్ చేసిన, నెక్స్ట్ పుష్ చేసిన. అంటే యాక్చువల్లీ డాకర్ రెడీ అయిపోయింది, మొత్తం డాకర్ అప్లికేషన్ రెడీ అయిపోయింది క్లౌడ్ లో. రెడీ అయిందా? రెడీ అయింది కదా. అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కనబడుతుంది, నీకు ఇమేజ్ కనబడుతుంది. ఇదే కదా ఇమేజ్ ట్యాగ్, ఇదే కదా మీ యూఆర్ఎల్, ఇదే కదా మీ ఇమేజ్ లొకేషన్. ఇది చెప్పండి, ఇది ఏంటి, ఇది చెప్పండి. ఇది క్లౌడ్ లో ఉన్న డాకర్ ఇంతవరకు ఏంటి, ఇంతవరకు ఇది అది మీ రిజిస్ట్రీ నేమ్. నోడ్ రిజిస్ట్రీ. ఇదేంటి, అది లోకల్ రిపో. ఆ రిజిస్ట్రీలో ఉన్న రెపాజిటరీ నేమ్, ఇది నీ ఇమేజ్ ట్యాగ్, అంతే కదా? సరే, నెక్స్ట్ స్టెప్ లో ఇదేం చేస్తా చెప్పండి. కుబర్నెటిస్. ఎస్, ఏకేఎస్ అంటే అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడ క్రియేట్ చేస్తుంది? రిసోర్స్ గ్రూప్ లో. గ్రూప్ లో. మరి చెప్పా కదా, ప్రతి క్లస్టర్ కి ఏముంటాయని చెప్పా నేను. నోడ్. మన ఇష్టం నన్ను తీసుకోవచ్చు కదా, నోడ్ కౌంట్ అంటే విఎంస్ నా ఇష్టం. తర్వాత ఇదేంటంటే అథెంటికేషన్ కోసం చెప్తా ఈ తర్వాత. ఇదేం చెప్పండి, ఇదేంటి? పైథాన్ రిజిస్టర్ ని అటాచ్ చేసి రెపో. అదే రిపోని Azure. కోడ్ ని కుబర్నెటిస్ కి అటాచ్ చేస్తాం. రిజిస్ట్రీని కంటైనర్ రిజిస్ట్రీని అటాచ్ చేస్తాను. క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు కంటైనర్ రిజిస్ట్రీ ఉంటే దాంట్లో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కుబర్నెటిస్ క్లస్టర్ లో ఏముంటది, ఏముండాలి, క్లస్టర్ లో ఏముంటాయి, నోడ్. కంటైనర్సే ఉండాలి కదా. మీకు కంటైనర్ లో నోడ్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ కంటైనర్ ఉండాలి కదా నీకు. ఈ నోడ్ క్రియేట్ చేయడం అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నావు, నోడ్ లోపల ఏముంటాయి, కంటైనర్ ఉండాలి కదా. ఆ బేసిక్ ఒక కంటైనర్ రిజిస్టర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం ఇంతకుముందు మనం. ఇది ఒక అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ అది, దాన్ని అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇది ఉంది, ఇప్పుడు ఏమవుతుంది, ఆ రిజిస్ట్రేషన్ అటాచ్ అవుతుంది. ఎంటర్ చేసిన ఇప్పుడు ఏమవుతుంది, ఒక క్లస్టర్ క్రియేట్ అవుతుందా? యా, ఏ పేరుతో క్రియేట్ అవుతుంది? పైథాన్ రిజిస్ట్రీ. క్లస్టర్ పేరు వచ్చి క్యూబ్ క్లస్టర్ 07, ఇదేనా నేమ్? క్యూబ్ క్లస్టర్ 07 నేమ్. yes. ఎక్కడ క్రియేట్ అయింది క్లస్టర్? ఈ రిసోర్స్, అంతేనా? Yeah. దీంట్లో ఏముంటాయి, ఎన్ని నోట్స్ ఉన్నాయి? ఒకటి. ఒకటి. అందులో ఏముంది, ఈ రిజిస్ట్రీ, దాన్ని అటాచ్ చేసేసిన ఆల్రెడీ. అర్థమవుతుందా? అంటే ఈ క్లస్టర్ క్రియేట్ అప్పుడే ఒక రిజిస్ట్రీతో పాటు వచ్చేస్తుంది, ఒక VM తో పాటు. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను? ఇది కొంచెం టైం తీసుకుంటారు, ఒక వాటర్ అంటే 2 minutes.
గైస్ ఇప్పుడు క్లస్టర్ క్రియేట్ అయింది అంటే మీ క్లౌడ్ వెళ్తే మనకు ఒక కుబర్నెటిస్ క్లస్టర్ ఇది ఆ పేరు క్యూబ్ క్లస్టర్ 07 ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఎన్ని ఉన్నాయి ఒకటే ఒక నోట్ పూల్ ఉంది దాని లోపల ఒకటే ఒక బియ్యం ఉంది. మీ నోట్ పూల్ ఒకటి అందులో ఉన్న బియ్యం. ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడికి రండి. సరే నెక్స్ట్ ఏం చేయాలి గమనించండి. ఈ క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు నేను కొన్ని SSH కీస్ ని జనరేట్ చేస్తాను. ఎందుకోసం అంటే నెక్స్ట్ స్టెప్ లో చూడండి పర్టికులర్ స్టెప్ ఉంది కదా ఆ క్రెడెన్షియల్స్ నా సిస్టమ్స్ లో లేకపోతే నేను ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయలేను. అంటే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి ఎంటర్ కొడుతుంది. క్లస్టర్ సంబంధించినటువంటి కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి క్లస్టర్ లోపల. అది కొట్టే కదా ఓకే. ఎక్కడ ఉంటాయంటే ఇది లొకేషన్. ఇందులో ఏముంటాయంటే నీకు ఆ పర్టికులర్ మీకు స్క్రీన్ లో ఇవన్నీ సర్టిఫికేట్స్ అనమాట, క్లస్టర్ సర్టిఫికేట్స్ అనమాట. ఇదంతా నీ సిస్టమ్స్ లో ఉండాలి. అప్పుడే నెక్స్ట్ స్టెప్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అర్థమవుతుందండి గైస్? ఇప్పుడు మీ క్రెడెన్షియల్స్ వచ్చాయి మీ దగ్గర. తర్వాత ఏం చేయాలంటే ఇది అత్యంత ఇంపార్టెంట్. ఓకే, ఈ క్యూబ్ సిటిఎల్ అంటే ఏంటి? ఈ ఇంతవరకు మీరు యామల్ చూడలేదు. యామల్ అనేది చూడలేదు. ఒక నిమిషం ఉంటే నేను ఏం చేస్తాను అంటే ఇదే క్లస్టర్ లో ఈ ప్రాజెక్ట్ లోపల ఇదిగా ప్రాజెక్ట్ మనం చేస్తుంది. దీంట్లో ఎలాగైతే డాకర్ ఫైల్ ఉంటుందో అలానే ఒక ఈసీఆర్ ఫైల్, ఈకేఎస్ ఫైల్ అంటే ఇందులో ఏముంటుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. దీంట్లో రెండు కైండ్స్ ఉంటాయి. డిప్లాయ్మెంట్ ఒకటి ఉంటుంది, సర్వీస్ ఒకటి ఉంటుంది. ఇది ఒక యామల్ స్క్రిప్ట్. ఇది ఏంటో నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చిన్న ఇది ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మన ఇదేంటి చెప్పండి, ఇదేంటిది? అదేంటంటే ఆ రిజిస్టర్ ఇక్కడ ఇవ్వాలి. ఏం లేదమ్మా, మన ఈ స్క్రిప్ట్ చెప్పాలి, చెప్పలేండి కానీ ఇప్పుడు ఏం చేసా అంటే ఈ స్క్రిప్ట్ లో ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తా. అదేంటంటే దీంట్లో మన కంటైనర్ ఇమేజ్ ఇచ్చాం. మన కంటైనర్ ఇమేజ్ మనకి ఏదైతే ఉందో అది ఇచ్చి సేవ్ చేసి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఈ క్యూబ్ సిటిఎల్ కమాండ్స్ అంటారు. ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఏం చేస్తాం చూడండి. దీంట్లో మనం ఒక యామల్ ఫైల్ రాసాము. అదే ఈకేఎస్ డిప్లాయ్ ఫ్రమ్ ఈసీఆర్. ఇది ఏం చేసిందంటే రెండు పనులు చేసింది. ఒకటి ఏంటంటే ఇట్ క్రియేటెడ్ వన్ కంటైనర్ ఇమేజ్ ఇన్ ద క్లస్టర్. సెకండ్ ఏం చేసిందంటే దానికి ఒక లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ చేసింది. అదేంటో చెప్తారా? ఇది ఎలా క్రియేట్ అయింది, ఈ యామల్ ఏంటో మీకు చెప్తాను రేపు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సర్వీస్, ఇది పాడ్, ఇవే ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నా ఈ యామల్లో అండి ఇది నా కంటైనర్. ఇదే చెప్తాను, ఊరికే చెప్తానా. ఈ కంటైనర్ యొక్క ఎన్ని రిప్లికాస్ క్రియేట్ చేస్తాను నేను? రిప్లికా అంటే ఏంటి? దీనికి మొత్తం 3 రిప్లికాస్ క్రియేట్ చేస్తాను. అందుకే నేను పాడ్ అని కొట్టగానే క్యూబ్ సిటిఎల్ గెట్ పార్ట్స్ అంటే నాకు 3 కనబడుతున్నాయి. సేమ్ అప్లికేషన్ లేక 3 ఉన్నాయి. చూసిందా? ఇక్కడ సర్వీస్ అని ఉంటుంది, పాడ్ అని ఉంటుంది. సర్వీస్ అంటే ఏంటంటే మీ లోడ్ బ్యాలెన్స్. ఇంకొక ఐపీ ఉంటుంది, ఇదే ఐ. ఈ సర్వీస్ ఐపీ అనేది మీ 40, 80, 250, 144.
లోడ్ బ్యాలెన్సర్ పబ్లిక్ 144 5004. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, ఇప్పుడు అసలు ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఇది చెప్తాను కనెక్షన్. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఆ యామెల్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 2 పనులు జరిగినాయి. ఒకటి ఏంటంటే ఒక పాడ్ పైన నీ కంటైనర్ వెళ్ళి కూర్చుంది. ఇక్కడ మూడు పాడ్లు వచ్చినాయా మనకు ఇక్కడ? 3 వచ్చినాయి. ఈ 3 గెట్ పార్ట్స్ అంటే ఎన్ని వచ్చినాయి నాకు పాడ్లు? 3 పాడ్లు వచ్చినాయి. దీంట్లో ఏమున్నాయి? అన్ని రన్నింగ్ ఉన్నాయి. అంటే దీంట్లో ఏం రన్ అవుతుంది? అప్లికేషన్ నీ కంటైనర్ రన్ అవుతుంది, అంతేనా కదా? ఇక్కడ అంటే ఏం లేదబ్బా, మనం స్టెప్స్ అని ఏం చేసినామంటే ఇంతవరకు మనం ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు? ఇక్కడ వరకు క్రెడెన్షియల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ యామల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే 2 పనులు జరిగినాయి. ఏమైనాయి అంటే నాకు నా పాడ్లు క్రియేట్ అయ్యాయి. పాడ్లు ఎందుకు క్రియేట్ అయినాయి అంటే నువ్వు యామల్లో రాసావు నాకు 3 కంటైనర్లు కావాలని రాసావు. అప్పుడు నాకు 3 పాడ్లు క్రియేట్ అయినాయి. అయినా చూపించా కదండి, అయినాయి కదా 3 పాడ్లు. ఆ తర్వాత ఏం చేసినామంటే మరి వాటిని ఎగ్జిక్యూట్ అవి రన్ వాటిని ఎవడన్నా బయట నుంచి యాక్సెస్ చేయాలంటే దానికి ఐపీ ఉండాలా? పాడ్కి ఒక ఐపీ ఉంటే ఏ ఐపీ సెలెక్ట్ చేస్తావు? తప్పు కదా, అలా ఉండదు కదా. ఒకటే ఉంటుంది లోడ్ ఒకటే బ్యాలెన్సర్. ఉండాలి. అది ఏం ఐపీ? అది లోడ్ బ్యాలెన్సర్. ఇది ఈ ఐపీ. ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్స్ అని ఎవరు క్రియేట్ చేసిండ్రు? కుబర్నెటిస్ చేసింది. చూడండి, సర్వీస్ 5 లోడ్ బ్యాలెన్సర్ అని కైండ్ సర్వీస్ అని ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసింది Python పోర్ట్లో నా అప్లికేషన్. అర్థమైందా? ఇందులో 2 ఉన్నాయండి. ఒకటేమో డిప్లాయ్మెంట్ ఉంది, ఒకటేమో సర్వీస్ ఉంది. డిప్లాయ్మెంట్ అంటే నీ పాడ్లు క్రియేట్ చేయడం. 3 పాడ్లు క్రియేట్ అయినాయా ఈ కంటైనర్ ఇమేజ్ తోని? 3 పార్ట్స్ లో 3 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. సర్వీస్ ఏంటంటే లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసింది. 3 ఉన్నాయంటే లోడ్ బ్యాలెన్స్ ఉండాలి కదా. అర్థమైందా అండి? అవును. ఇప్పుడు వస్తుంది ఒక 5 minutes పడుతుంది కానీ మీకు వస్తుంది. అంటే ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నీ అప్లికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆన్సర్? Python కొట్టారనుకోండి, ఎక్కడి నుంచి మీకు వస్తుంది ఆన్సర్? దీన్ని అలౌ చేస్తాం కదండి, ఎట్లా అలౌ చేయాలి? డైరెక్ట్ రావాలి, నాట్ అలౌడ్ వచ్చింది, అలౌ రావాలి. ఇది HTTP రన్ అవుతుంది కదండి, HTTP రన్ అవుతుంది కదా. అందుకే అది మనకు ఏమవుతుందంటే అది నిన్న లోడ్ కానిస్తలేదు. యాక్చువల్లీ ఓకే అని రావాలి, ఇక్కడ ఎందుకు రాలేదు అని చేద్దాం. ఎడ్జ్లో ఓపెన్ చేద్దాం. నేను ఏం చేస్తున్నా నేను అర్థమవుతుందా? ఏదో చేసుకొని చెప్తూ అవుతున్నారు. సో మీకు ఈ స్టెప్స్ అర్థమైనాయండి? స్టెప్స్ ఇప్పుడు ఈ యామెల్ అర్థమైందా? స్టెప్స్ అర్థమైనా? ఏం చెప్పాలనుకున్నాను అర్థమైంది? ఎక్కడ ఎగ్జిక్యూట్ చేశారు? ఇలా ఈ మొత్తం ఫైల్ వచ్చి ఈ కమాండ్ చూసారా? కమాండ్ ఇది అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడే నీ సర్వీస్ క్రియేట్ అయింది, నీ పాడ్ క్రియేట్ అయినాయి. అవి చూడడానికి ఈ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నీకు అవి కనబడ్డాయి. అర్థమైందా? సరే చూద్దాం, ఇంకా మంచిగా చెప్తా. ఏంటండి ఈ ఫైల్ ఎక్కడ ఉందన్నా? నువ్వు ఎక్కడైతే నీ ఫైల్ ఉందో అక్కడ ఎగ్జిక్యూట్ చేసినావు. ఈ మై పైథాన్ దాంట్లో ఉందా ఫైల్? అది ఇంకా ఫైల్ ఉంది కదా ఇక్కడ. కాబట్టి అది ఇక్కడ ఇంకెక్కడ నేను డ్రైవ్ లో చేస్తే వస్తుందా? రాదు. అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకేనా? అది మీరు రాకపోవడం రావాలి. దీంట్లో అలో అనేది ఎక్కడ ఉంటుంది కదా భయ్యా, ఎందుకు కనబడలేదు నాకు? అది అలో పోర్ట్ అని ఉంటుంది. సర్లే అది చూద్దాంలే కానీ. సో కొంచెం ఏమైనా అర్థమైందా? కొంచెం టఫ్ ఉందా? ఈజీ. యాక్చువల్గా మీరు చేస్తే ఈజీ. మీరు చేయండి. యాక్చువల్గా ఈ క్లాస్ అంతా 5 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేసేయచ్చు. నేను ఇచ్చిన ఉన్నాయి కదా, కమాండ్స్ ఉన్నాయి కదా మీకు స్లాక్, ఇవి ఎగ్జిక్యూట్ చేస్తే అయిపోతుంది కంప్లీట్. అయితే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఇవ్వాలి, గాడి ఇచ్చిన కదా ప్రాజెక్ట్. కానీ మనం యామెల్ దగ్గర అది మార్చాలంతే. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ యామెల్ దగ్గర మార్చాలి. చేయలేం కదన్నా, ఇది నేను చేయలేము. మీరు చేయలేరా? ఎందుకంటే మాది అంత ఇది లేదు కదా, ప్రో కాదు కదా. 11 Pro అయితే అవుతుంది. నీకు అవ్వట్లేదు. మిగతా వాళ్ళకి అవుతుందా? ఎవరైనా ట్రై చేశారా? ఏమో, ఎవరైనా క్రియేట్ చేశారో లేదో తెలియదు. ఇది చేయండి, ఇది అందరూ ట్రై చేయండి. ఇది ఎంతమందికి ఎంతో చూద్దాం. టుడేస్ టాపిక్ ఏం లేదు, కుబర్నెటిస్. ఇంక ఇది అయిపోలేదండి, నేను రేపు మళ్ళీ చెప్తా. ప్రస్తుతానికి ఇది అది అవ్వట్లేదన్నా. అది డేటా సెంటర్ 2022 సెలెక్ట్ చేసుకుని 4 VCPUs పెట్టినా సరే అవ్వట్లేదు. అది WSL ఎర్రర్ వస్తుంది. మీరు ఉన్నాయని ట్రై చేసినావా? అన్ని చూసాను, దగ్గర 3-4 ట్రై చేశాను నేను. అవును, నీకు ఇస్తాను ఒకటి. మా మేనేజర్ ఉంటాడు, మా అడ్మిన్ ఉంటాడు, వాడిని అడిగి నీకు ఒక కాన్ఫిగరేషన్ ఇస్తా, దాన్ని బట్టి వచ్చేస్తుంది. ఓకే. Execute the given commands.
execute the given commands to create container registry and cluster. Kubernetes cluster. ఏం లేదా ఏడబ్ల్యూపీ ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.